పెళ్లికి ఆస్కర్ అవార్డు కోసం కష్టపడితే చివరికి భాస్కర్ అవార్డు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంట. ఇంతకీ తన పెళ్లి అయ్యిందా లేదా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నౌకరాజు అండ్ టీ. ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. ఏంట్రా డల్లుగా ఉన్నావు? రే ఏమైందిరా? ఏ మాట్లాడరా ఏదన్నా. నేను ఎదవనరా, సన్నాసిని, నేను ఒక దిక్కుమాలోనరా. అవునరా అవును. మనసు మంచిదేరా, కానీ అప్పుడప్పుడు ఏయో చిన్న చిన్న చేస్తూ ఉంటాను. షూ కాదు మేడం, చెప్పులు చెప్పులు. అదేరా. ఇంతకేం చేసావురా? పోయిన వారం ఒక దేవతను బాధ పెట్టానురా. కొంచెం బ్యాక్ మిడిల్ లో మాట్లాడొద్దు ప్లీజ్ 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 ప్లీజ్. దేవత అన్నావు కదా, క్షమిస్తుంది లేరా? నిజంగా? నిజంగా క్షమిస్తుంది. ఒట్టు? ఒట్టు. లేదురా లేదు. బాధ పెట్టాను తెలుసా? ఎలారా? హలో, మీరు ఇలా చెప్పండి, ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని పెట్టుకుని దేవతని హర్ట్ చేశారు. ఇద్దరం కలిసే కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం? సర్లే ఇవన్నీ వద్దు కానీ మన ఫ్రెండ్ గాడు వస్తా అన్నాడు రా. అటెన్షన్ ఎవ్రీబడీ, నేను వస్తున్నా బీరెడీ, నేనే మహారాజు. నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. అరే రే అమ్మాయి సెట్ అయిపోయింది నాకు పెళ్లి చూపులో. గుర్తొచ్చిందిరా? అరే మనం ఒకవేళ పార్క్ వెళ్ళాం అనుకో, ఒక అమ్మాయి ఉందనుకో, నువ్వేం చేస్తావు? నేను ఐస్ క్రీమ్ కోసం వెళ్తా. నేను కూల్ డ్రింక్ కోసం వెళ్తా. మరి నువ్వు? నేను ఆ అమ్మాయిని తీసుకుని వెనక్కి వెళ్తా. ఏయ్! నీళ్ళు ఎవరు ఏదో అంటున్నావు? ఏం లేదురా, పెళ్లి సెటిల్ అయింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మరి అమ్మాయి ఎక్కడ? ఇప్పుడే వస్తుంది. మరి లేట్ ఎందుకు, పెళ్లి చేసుకో అమ్మా. పెళ్ళా? లేదు, ఆస్కార్ కావాలి. పెళ్ళిన తర్వాత తెద్దాం కానీ ఫస్ట్ పెళ్లి చేసుకుందాం. అమ్మ లేదు, నాకు ఆస్కార్ కావాలి. నేను ఆస్కార్ తీసుకొస్తారు, నేను పెళ్లి చేసుకుంటాను. ఆస్కార్ అవార్డు అంటే మాటలు కాదురా. ఇప్పుడు నువ్వు ఏ సినిమాలో చేస్తావు, నీకు ఎలా అవార్డు వస్తుంది? ఏ సినిమాలో చెయ్యం, నేనే ఒక సినిమా చేస్తా. సినిమాకి ఆర్టిస్టులు అందరూ కావాలి కదరా. నేను పంపిస్తారా? నీ దగ్గర ఉన్నా. ఉన్నారు వస్తారు. సో ఫస్ట్ సీన్ ఏంటంటే, మీ తాతయ్య చనిపోయాడు, మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు అలా చెయ్యాలి. సుధాకర్ గారు ఆస్కార్ కోసం చూసుకో. రెడీ 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 3, 2, 1 యాక్షన్. తాత చచ్చిపోయావా తాత? నన్ను వదిలిపెట్టి నువ్వు పోయావా తాత? నా తాత నా తాత నా తాత చనిపోయాడు. నా తాత నా తాత నా తాత తాత. ఆ విగ్ ఒకటి తీయాలే కానీ సుధాకర్ గారు కూడా తాతే. తాత 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 తాత. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. పైకి బా అద్దరు సార్. మీ క్యారెక్టర్ మీద అయింది, పైకి లాగాలి సార్. కంప్లీట్ గా చేసాడు. ఆస్కార్ ఎవరికి వచ్చిందో నేను చూసి చెప్తాను. రెడీ రెడీ, మీరు ముగ్గురు ఉండండి. దా ఆస్కార్ అవార్డు గోస్ట్. టెన్షన్ పడాలి మీరు. టెన్షన్ మచ్చా. ఫైనల్లీ దా ఆస్కార్ అవార్డు గోస్ట్. నేనైతే డెడ్ బాడీకి ఇస్తాను. చచ్చిపోయిన శవ. సో ఈ సీన్ లో కూడా మీరు ఆస్కార్ అవార్డు గెలవలేకపోయారు. ఇంకా ఉన్నది ఒకటే సీను, డాన్స్. బాబు డాన్స్ లో నువ్వు కూడా రండి. మీ నలుగురులో ఎవరైతే డాన్స్ బాగా చేస్తారో వాళ్ళకే అవార్డు వస్తుంది. ఓకేనా? 3, 2, 1 యాక్షన్. డాన్స్ అదరగొట్టారు సార్. ఫైనల్లీ ద ఆస్కార్ అవార్డు విన్నర్ గోస్ టు సెట్ బాయ్. ప్లీజ్ వెల్కమ్. రెడీ సార్. కంగ్రాట్స్ సార్. కాదురా, వాడికి ఎందుకు ఇచ్చావరా సెట్ పోయేవాడు? మైండ్ ఉందా నీకు? మీ నలుగురు అంత ఊపుగా డాన్స్ చేశారా? చేశాం. స్టేజ్ పడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అయితే వాడు మేకులు కొట్టాడు. సో అవార్డు ఆయనకే వెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దాం? సుధాకర్ గారు మీదే సినిమా, మీరు ఏం చేద్దాం? లాస్ట్ అద్భుతంగా ఒక సీన్ చేయండి. అందులో ఎవరెవరు? నేను ఒక్కనే చేస్తాను. 100 కొబ్బరికాయలు, మన దాంట్లో 1000 కొబ్బరికాయలు. ఈ కాదు, 1,00,000 కొబ్బరికాయలు కొట్టించు. రెడీ 3, 2, 1 యాక్షన్.
బీజీ కొబ్బరికాయలు కొట్టించుకోవాలంటే ఆస్కార్ ఆయనకి. ఆయనకే. ఇక నువ్వు ఆయన్ని పెళ్లి చేసేసేయ్. ది ఆస్కార్ అవార్డు గోస్ టు సునామీ సుధాకర్. సుధా నువ్వు ఆస్కార్ గెలిచావు సుధా, మనం పెళ్లి చేసుకుందాం. ఇంకే గుర్తుంటది ఆయనకి. ఫస్ట్ నుంచి దండ ఈడుకు ఉపయోగపడిందా? ఉస్కార్ ఉస్కార్ అని ఇలా చనిపోయేంద్రా. ఏయ్ మచ్చా దా, నీ వల్లే మొత్తం అంతానే. పట్టు ఆడ పట్టు. ఇంద్రజమ్మ సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఐ థరోలీ ఎంజాయ్ మన సుధాకర్ గారు. చాలా చాలా బాగా చేస్తారు సుధాకర్ గారు. అందరూ కూడా ఎవ్రీవన్ హావ్ డన్ సూపర్, వెరీ ఫన్ ఫిల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్ నొకరాజు బాగుంది, సుధాకర్ చాలా బాగా చేశారు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే మచ్చా లుంగి కవర్ చేయడం. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుకో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటావేంటే? నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు, 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. అయ్యో, సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతో గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాను చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? ఆ గడ్డి కూడా తీసుకురండి. అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈ రోజు బావా అంట, రేపు